నేటి దిన ధ్యానాంశము జ్ఞానవంతురాలు మూడురాలు. జ్ఞానవంతురాలు తన ఇల్లును ఏ విధంగా కట్టుకుంటూ, ఏ విధంగా తన సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, ఉద్యోగరీత్యలో అయితేనేమి కానీ ఆమె యొక్క శైలిలో ఆమె ఏ విధముగా కొనసాగుతుందో, తన జీవనము ఎన్ని ఇబ్బందులు ఇక్కట్లు వచ్చినా కూడా తనదైన శైలిలో కుటుంబాన్ని, సంఘాన్ని, అలాగే తన ఉద్యోగ వృత్తిలో కొనసాగుతుంది. అలాగే మనము బైబిల్లో చూసిన విధంగా అయితే ఎస్తేరు రాణి తమ యొక్క జాతిని హతము చేస్తున్నారని తెలుసుకొని, తమ జాతి హతము కాకుండా ఆ యొక్క రాజు ఎదుటకు రాజు ఆమె వైపు దండము చూపించకపోయినా కూడా ఆమె ప్రాణము పణంగా పెట్టి ఆమె ఎదురెళ్ళి రాజుతో మాట్లాడుతుంది. రాజా, ఈ యొక్క యూదా జాతి హతము కాకుండా మీరే ఎలాగైనా కాపాడాలి అని రాజు పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయనను అడుగుతూ ఉంటుంది. అలాగే నేను రానిని కదా, నాకెందుకు, వాళ్ళు చనిపోతే ఏమి, బ్రతుకుతే నాకేమి అని ఆమె ఆలోచనలో తలంచకుండా ఆ యొక్క తమ పనికత్తెలతో కూడా ఉపవాసం చాటించి ఆ యొక్క యూదా జాతి హతము కాకుండా కాపాడుకుంటుంది. అలాగే మూడురాలుగా చూసిన విధంగా అయితే సప్పీరా తన భర్తకు మనము అమ్మిన పొలములో మనము అంతా పెట్టాలి అపోస్తుల పాదముల యొద్ద అని చెప్పకుండా కొంత దాచిపెట్టుకొని దేవుని పరిశుద్ధాత్మను మోసపుచ్చి ఆమె చేసింది తప్పు అని తెలిసి కూడా ఆ తప్పులో అననీయను కూడా పాలు పంచుకుంటుంది. ఇది తప్పు కాదని అననీయ కూడా చెప్పాడు సప్పీరాకు. అలాగే అననీయ వెళ్ళి పేతురు మీరు ఇంతకేనా అమ్మింది పొలము అననీయ అని అడిగినప్పుడు, అవును మేము ఇంతకే అమ్మినామని పేతురు ఎదుట అబద్ధం ఆడతాడు అననీయ. అలాగే అలా అబద్ధం ఆడడం వల్ల ఆయన అక్కడే మరణిస్తాడు. ఇంచుమించు 3 గంటల తర్వాత సప్పీరా కూడా వెళ్తుంది. ఏమో నా భర్త ఇంకా రావడం లేదే అని. వెళ్ళినప్పుడు పేతురు అడుగుతాడు, ఎందుకమ్మా మీరు మీ పొలము ఎంతకు అమ్మినారు అని అడిగితే ఆమె మేము ఇంతకే అమ్మినామని తను కూడా అబద్ధం ఆడుతుంది. ఆడడం వల్ల ఆమె కూడా అక్కడనే చనిపోతుంది. వాళ్ళు చనిపోయిన విధానము అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూసి చాలా భయపడతారు. మనము జ్ఞానవంతురాలుగా ఉండి ఇల్లును కట్టుకునే విధంగా ఎస్తేరు వలె జ్ఞానం కలిగి ఓర్పు సహనంతో ఏదైనా చేసిన ఎడల అది మనకు విజయం ఇస్తుంది. ఓర్పు సహనం కోల్పోయిన ఎడల మనకు అపజయమే వస్తుంది. సాతాను మనలో ఎన్నో అపశోధనలు శోధిస్తూ ఉంటుంది. కానీ ఆ శోధనలు జయించితేనే కానీ మనకు విజయం రాదు. ఇలా సప్పీరా వలె ఉంటే మనకు మరణం తప్ప ఇంకేం రాదు. అలాగే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అనే విషయంలో ఎస్తేరు ఏ విధముగా ఉందో ఎస్తేరు వలె మనం ఉండాలి. మూడురాలైనటువంటి సప్పీరా వలె మనం ఉండకూడదు. అలాగే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనదని సెలవిస్తున్నారు. అలాంటి విధంగా ముత్యము మనల్ని, ఒక స్త్రీని ఎంతగానో ముత్యం కంటే ఎక్కువగానే పోల్చినాడు దేవుడు. అలాంటి వారిగా మనము ఉండి ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరూ జ్ఞానవంతురాలైనటువంటి ఎస్తేరు రాణి వలె ఉండాలని కోరుకుంటున్నాను.